వేమన పద్యరత్నాలలో భాగంగా నేడు మరొక పద్యరత్నాన్ని మనం చెప్పుకుంటున్నాం. అదేమిటంటే, ఆడుదాని బొంకు గోడ పెట్టిన ఎట్లు పురుషవరుని బొంకు పూరి తడక, స్త్రీల నేర్పు మగలు చికాకు పరచురా విశ్వదాభిరామ వెలురవేమా. అంటే ఏంటంటే, మామూలుగా ఆడుదాని బొంకు గోడ పెట్టిన ఎట్లు అంటున్నాడు. బొంకు అంటే అబద్ధం చెప్పడం. స్త్రీలు అబద్ధము మరి గోడ పెట్టిన ఎట్లు అబద్ధాలు చెబుతారట. పురుషవరుని బొంకు పూరి తడక, మరి ఈ తడకలాగా ఉంటుందన్నమాట. ఏది గోడకేమిటంటే రంధ్రాలు ఇవన్నీ ఖచ్చితంగా స్థిరంగా ఉంటుంది. తడిక మరి స్థిరంగా ఉండదు, గాలి కట్టు ఇటు పోతున్నట్టు. పురుషుడు మాట్లాడేటటువంటి అబద్ధాలు తడికిలాగా ఉంటాయి, స్థిరంగా ఉండవు అని. స్త్రీల నేర్పు మగల చీకాకు పరచురా అంటే ఈ విధంగా స్త్రీల యొక్క నైపుణ్యం ఉంది, అది తమ భర్తలను చీకాకు పరుస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అబద్ధాలు కదా అందరు. విశ్వదాభిరామ వినురవేమ అని. ఇక్కడ మనం ఏమిటంటే, ఆ అబద్ధాలు ఆడడంలో మరి స్త్రీలు నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అనే మాట ఈ వేమన చెప్పిందే కాదు. ఎప్పుడో క్రీస్తు శకం ప్రారంభంలోనే మహాకవి కాళిదాసు తన యొక్క అభిజ్ఞాన శాకుంతలంలో చెబుతాడు. శకుంతల నాటకం, అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు విరచితమైనటువంటి నాటకం. శకుంతల ఎవరు? కణ్వ మహర్షి యొక్క పెంపుడు కూతురు. కణ్వ మహర్షి యొక్క ఆస్థానంలో మరి ఆ పర్ణశాలలో ఉంటుందన్నమాట. మరి అక్కడికి దుష్యంత మహారాజు రావడం, పెళ్లి చేసుకోవడం ఇదంతా కూడా అవుతుంది. దాని తర్వాత ఆమె గర్భవతి కావడం, మరి ఇదంతా అయిన తర్వాత కణ్వ మహర్షి వచ్చి ఆమెను అత్తవారింటికి పంపాలి కదా. అత్తవారింటికి పంపేటప్పుడు మరి తోడుగా ఇద్దరు బ్రహ్మచారులను మరి ఒక స్త్రీని పంపుతాడన్నమాట తోడుగా. ఎందుకంటే ఆమె ఎవరైనా ఆడపిల్లను మరి తల్లిదండ్రులు అత్తవారికి పంపేటప్పుడు ఒంటరిగా పంపరు కదా. ఇద్దరు బ్రహ్మచారులు ఎవరు? మరి శారద్వతుడు, సారంగరవుడు. మరి ఆమె ఎవరు అంటే గౌతమి అన్నమాట. ఆమె వృద్ధ స్త్రీ. ఒకరు పోతారనమాట. అక్కడికి పోయిన తర్వాత కాకపోతే ఏంటంటే, ఆ రాజు శకుంతల వివాహం చేసుకునేటప్పుడు, గాంధర్వ వివాహం చేసుకునేటప్పుడు ఉంగరం ఇస్తాడు. ఆ ఉంగరం ఏమవుతుంది, ఆ రాజును ఆమె స్మరించుకుంటూ పర్ణశాలలో ఉన్నప్పుడు దుర్వాస మహర్షి భిక్ష కోసం వస్తాడన్నమాట. ఆ దుర్వాస మహర్షి వచ్చిన విషయాన్ని ఆమె మర్చిపోతుంది. అతడు ద్వారం దగ్గర నిలబడి భిక్షాం దేహి అంటున్నాడు. ఈ మర్చిపోయింది, ధ్యాస అంతా ఎక్కడుంది? భర్త దగ్గర ఉంది. అందువల్ల అతడేం చేస్తాడు, నువ్వు ఎవరి ధ్యాసలోనైతే ఉంటూ నన్ను పట్టించుకోకుండా, నన్ను గౌరవించకుండా ఉన్నావో అతడు నిన్ను మర్చిపోవుగాక అని శపిస్తాడనమాట. ఎవరు? దుర్వాసుడు. మరి ఇదంతా కూడా మరి కణ్వ మహర్షి దుష్యంత మహారాజు దగ్గరికి పోయేటప్పుడు దారిలో ఆమె యొక్క ఉంగరం కింద పడిపోతుంది, ఆమెకు తెలియదు. ఆ నీళ్ళలో పడిపోతుంది, తెలియదు అనమాట. అక్కడికి పోయిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు అంటాడు మహారాజు శకుంతల్ని. అప్పుడు ఆమె ఏమిటంటే, మీరు నన్ను గాంధర్వ వివాహం చేసుకున్నారు, మరి ఇద్దరు నాకు స్నేహితురాండ్రు ఉన్నారు, అనసూయ, ప్రియంవద. దాని తర్వాత పర్ణశాలలో ఉన్నప్పుడు గాంధర్వ వివాహం చేసుకుని కొద్ది రోజులు ఉన్నాడు అక్కడ. అప్పుడు ఆ లేడీ ఇవన్నీ కూడా అక్కడ తిరుగుతూ చేస్తూ ఉంటే, మీరు నీళ్లు పెడితే తాగలేదు, నేను పెడితే తాగింది అన్నప్పుడు, మరి ఎప్పుడైనా మీరు ఈ వనవాసంలో ఉండడు, ఇద్దరికి ఒకరికొకరు స్నేహమే కదా, అందువల్ల తాగింది అది ఇదని ఇవన్నీ కూడా గుర్తు చేస్తుంది. ఎవరికి? దుష్యంత మహారాజుకు. తాను నీ భార్యను నేను అని చెప్పడానికి సాక్ష్యాలుగా ఇవన్నీ గుర్తు చేస్తుంది. అప్పుడు ఆయన అంటాడు, ఏమంటాడు, స్త్రీణాం
అశిక్షిత పటుత్వం అమానుషీణం అంటాడు. అమానుషీణం స్త్రీణం అంటాడు. అంటే ఏంటి? మనుష్యత్వము లేనటువంటి స్త్రీలకు కూడా, అంటే పశుపక్ష్యాదులకు కూడా స్త్రీలు అబద్ధం ఆడతారు, మనుషులే కాదు మిగతా వాళ్ళు కూడాను అని అన్నట్టుగా చెప్తాడనమాట. స్త్రీణాం అశిక్షిత పటుత్వం అమానుషీణం. దానికి మనం ఉదాహరణ ఏమిటంటే ఆడిని అక్కడే చెప్తాడు. మరి కోకిలలు ఉన్నాయి, ఆ కోకిలలకు అవి పిల్లలు పొదిగిన తర్వాత పిల్లల్ని అవి కాకుల దగ్గర ఉంచి ఆ కాకులు పైకి ఎగరడం చేయడం పెట్టడం అంతా కూడా మరి ఇవి నేర్చుకుంటాయని చెప్పేసి అవి కాకుల దగ్గర వదిలిపెడతాయి. ఎందుకంటే కాకులు ఆ కోకిలలు రంగులు ఒకే విధంగా ఉంటుంది. కాకకృష్ణ పికకృష్ణ కోభేద పికకాకయో. అంటే కాకి నల్లగా ఉంటుంది, కోకిలి కూడా నల్లగా ఉంటుంది. ఏమిటయ్యా తేడా అంటే వాటికి ఒకటే ఒక తేడా. వసంతకాలే సంప్రాప్తే కాక కాక పిక పిక అని. వసంతకాలం వచ్చిందనుకోండి, కాకేమో కావు కావు అని అరుస్తుంది, పికమేమో కోయలేమో కూకు అని కూస్తుంది అనమాట. అప్పుడు తెలుసుకుంటారు ఆ వసంతకాలం వచ్చినప్పుడు ఇది కాకి ఇది పికము అని. ఆ విధంగా ఈ కాకుల దగ్గర వదిలి కోకిలలు తమ పిల్లల్ని ఆ కాకులు ఏ విధంగా పైకి ఎగరతాయో మరి నేర్చుకునేటట్లుగా చేస్తాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ దుష్యంత మహారాజు. అమానుషీణాం స్త్రీణాం, మనుష్యులు కానటువంటి ఈ పక్షులే ఈ విధంగా తమ పిల్లల్ని మరి నైపుణ్యం కలిగిన వాటిగా గుంపులో కలిపి చేస్తూ ఉన్నాయి అని చెప్పేసి. అంటే అక్కడ ఏమిటి, ఇది కాకి అని చెప్పకుండానే ఇది కోయిల అని చెప్పడం అనమాట. ఆ విధంగా వాళ్ళు అక్కడే అబద్ధాలు చెప్పి ఏదో ఒకటి వాటికి నైపుణ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు, నేర్పిస్తున్నారు. మరి నీవు వాళ్ళకే అమానుష స్త్రీలకే అంత అశిక్షిత పటుత్వం ఉంటే ఇది బాగా అంటే నేర్పించకుండానే వాళ్ళు ఎవరు నేర్పించరు వాటికి. ఏది ఆ కోయిలకు వాటికిటికే అవి జన్మతః వస్తాయన్నమాట. ఇంకా స్త్రీలకు మరి అబద్ధాలు ఆడడంలో మరి బాగా నైపుణ్యం కలిగినటువంటి స్త్రీలు, మానవ స్త్రీలు అబద్ధాలు ఆడకుండా ఉంటారా అని చెప్పేసి అక్కడ దుష్యంత మహారాజు అంటాడు. మరి ఇక్కడ మనకు ఈ పద్యం ఉంది, ఏదది? ఆడుదాని బంకు గోడపెట్టిన ఎట్లు పురుషవరుని బంకు పూరి తడక స్త్రీల నేర్పు మగల చీకాకు పరచురా విశ్వదాభిరామ వినురవేమా. అంటే ఆమె ఇప్పుడు ఈ విధంగా అబద్ధాలు చెప్పింది, నువ్వు నా మనసును చీకాకు పరుస్తున్నావు అని కూడా మనం అర్థం చేసుకుంటే దుష్యంతుని మహారాజు విషయంలో ఈ పద్యం చక్కగా సరిపోతుంది ఆ వృత్తాంతానికి. మరి ఇలాంటి పద్యాలు కోకొల్లలుగా మనకు వేమన గారు చెప్పారు. వాటిని అన్నింటినీ కూడా మనం రోజుకొకటి చొప్పున నేర్చుకుంటున్నాం. అందరూ కూడా బాగా నేర్చుకొని ఇలాంటి పద్యాలన్నీ కూడా రోజు మీరు వినాలి అని అనుకున్నప్పుడు మీరంతా కూడా పోలవరపు మీడియా అని యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు వినవచ్చు. హరి ఓం తత్సత్.